శిష్యుడి కోసం గురువు ఆరాటం. పెద్ది కోసం రంగంలోకి దిగిన సుకుమార్. గురు శిష్యుల విజన్కి థియేటర్లు దద్దరిల్లాల్సిందే. అదిరిపోయే ప్లాన్తో రంగంలోకి దిగిన బుచ్చిబాబు సుక్కు. ఇంతకీ ఆ ప్లానింగ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మళ్ళీ తన ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. RRR తర్వాత చరణ్ చేసినటువంటి 2 సినిమాలు ఆచార్య అండ్ గేమ్ చేంజర్ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోవడంతో ఇప్పుడు చెర్రీ కంప్లీట్ ఫోకస్ పెద్ది మీదే పెట్టారు. ఈ మూవీని ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పోస్టర్లు, ఫస్ట్ లుక్ షాట్స్ అండ్ గ్లిమ్స్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విలేజ్ బ్యాక్గ్రాఫ్లో ఎమోషనల్ అండ్ మాస్ యాక్షన్తో రాబోతున్నటువంటి ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో ప్లే చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ AR రెహమాన్ సంగీతం సమకూర్చుండడం ఈ సినిమాకు మరో పెద్ద హైలైట్. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు, ఈశాన్ సక్సేనా నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాను మార్చ్ 27, 2026న రామ్ చరణ్ బర్త్డే కానుకగా రిలీజ్ చేయనున్నారు. పెద్ది సినిమాకి సంబంధించినటువంటి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పెద్ది మేకింగ్లో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారట. సుకుమార్ వద్ద అసోసియేట్గా పనిచేసినటువంటి బుచ్చిబాబు ఉప్పెనతో ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన శిష్యుడు తీస్తున్నటువంటి పెద్ది మూవీకి కూడా సుకుమార్ సహకరిస్తున్నారట. మైత్రి మూవీ మేకర్స్తో కలిసి సుకుమార్ రైటింగ్ సంస్థ కూడా ఇందులో పార్ట్ అవ్వనుంది. సుకుమార్ కేవలం పంపిణీ వరకు పరిమితం కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా వ్యక్తిగతంగా పాల్గొంటున్నాడు. ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సీన్ల రిథం వంటి అంశాలపై కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారని కూడా మూవీ వర్గాలు చెప్తున్నాయి. పెద్దిపై భారీ అంచనాలు నెలకొన్నటువంటి ఈ టైంలో తన శిష్యుడు ఒత్తిడికి గురి కాకుండా సినిమా అవుట్పుట్ విషయంలో ఎలాంటి లోపం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సుక్కు ఇంత చురుగ్గా వ్యవహరిస్తున్నారట. అయితే ఈ జోక్యం కొంతమందికి ఫ్యాన్స్కి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తెస్తుంది. బుచ్చిబాబు స్వతంత్రంగా తన విజన్ను చూపించాలి, సుకుమార్ జోక్యం ఎక్కువైతే సినిమాకు నష్టమే అని కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే మరో వర్గం మాత్రం సుకుమార్ సూచనలుంటే సినిమా క్లాస్ అండ్ మరియు మాస్ రెండింటినీ బ్యాలెన్స్డ్గా ఉంటుందని కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద గురు శిష్యుల కలయికలో వస్తున్నటువంటి ఈ పెద్ది సినిమా చరణ్ కెరీర్కు మరో మైల్ స్టోన్గా నిలిచే అవకాశం కూడా ఉంది. సుకుమార్ సూచనలు సినిమాకు అదనపు బలం ఇస్తే రామ్ చరణ్ ఈసారి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోవడమే ఖాయమని కూడా ఫ్యాన్స్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. గతంలో రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చినటువంటి రంగస్థలం ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. పెద్ది తర్వాత చరణ్ సుకుమార్ కలిసి కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఎందుకు అంటే ఆల్రెడీ పెద్దికి సంబంధించినటువంటి ఫస్ట్ షాటే ఒక వైరల్గా మారి అండ్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ అలాంటి ఒక డైరెక్టర్ అండ్ దానికి తోడు గురువు అయినటువంటి సుక్కు తోడైతే వాళ్ళ విజన్ ఇద్దరికి కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఎంతైనా కొంచెం జూనియర్ ఉన్నప్పుడు సీనియర్ సలహాలు తీసుకుంటే ఆ సినిమా మరో పెద్ద హిట్కి పెద్ద నాంది పలుకుతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సుకుమార్ రైటింగ్స్ అని చెప్తూనే ఉప్పెనతో కొంచెం ఉన్నటువంటి సినిమాల్లో ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి సీన్స్ కానీ మ్యూజిక్ విషయంలో సుక్కు చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యి సినిమాను ఒక బ్లాక్ బస్టర్ టాక్గా నిలబెట్టి 100 కోట్ల క్లబ్లో అయితే చేరవేయడం జరిగింది. అయితే ఇప్పుడు పెద్ది సినిమా కూడా డెఫినెట్గా బుచ్చిబాబు ఏదైతే వాళ్ళ గురువు అనుకుంటున్నటువంటి విజన్ అండ్ దాని తర్వాత బుచ్చిబాబు కాంబోలో వస్తున్నటువంటి ఇవన్నీ కూడా అన్ని మిక్స్ చేసి వీళ్ళిద్దరు కలిసి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలి చెర్రీకి అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో చూడాలి, ఇన్ కేస్ ఒకవేళ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఇన్ కేస్ ఇది కొంచెం స్పీడ్గా షూట్ అయిపోతే డెఫినెట్గా రామ్ చరణ్ RC-17లో జాయిన్ అవుతున్నారు. సో అది కూడా కంప్లీట్గా ఒక టెక్నాలజీకి సంబంధించినటువంటి సినిమా. అంటే ఇప్పటి వరకు సుక్కు తీసిందన్నీ కూడా అటు పుష్ప 2 అండ్ దాని తర్వాత అంతకుముందు రంగస్థలం ఇలాంటి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీలు తీసింది. బట్ సుకుమార్ ఉన్నటువంటి స్టైల్ ఏంటంటే డెఫినెట్గా ఫాస్ట్ ఫార్వర్డ్లో సినిమాలు తీయగల ఏకైక డైరెక్టర్. అంటే ఇప్పుడు 2025 ఉంటే డెఫినెట్గా 2050లో జనరేషన్ ఏ విధంగా ఉంటుంది అండ్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి అని కూడా ముందుగానే ఊహించి ఆ విజన్కి తగ్గట్టు తీయగలిగేటువంటి డైరెక్టర్ అయితే సుకుమార్ అనమాట. సో అందుకోసమని అటు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 జనరేషన్స్ని ఈజీగా అంచనా వేయగలుగుతారు. అందుకనే బుచ్చిబాబు పక్కన పెట్టుకొని మరి సో ఈ సినిమాని కొంచెం మానిటరింగ్ చేపిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి పెద్ది ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో. మంచి స్టార్స్ అయితే యాక్ట్ చేస్తున్నారు. అటు కన్నడ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, జాన్వీ కపూర్. సో ఇలా భారీ కాస్ట్ తోటి అయితే రాబోతుంది. బట్ సినిమా మాత్రం చూపించిన వరకు ఇప్పటి వరకు ఒక క్రికెట్ బ్యాక్గ్రాఫ్ అనేది ఒక స్టోరీ మాత్రమే. బట్ దాని వెనక అసలు స్టోరీ వేరే ఉంది అండ్ దానికి ఒక బలమైనటువంటి ఎమోషన్స్ కూడా ఉన్నాయని బుచ్చిబాబు గతంలో అయితే చెప్పాడు. బట్ మరికొద్ది రోజుల్లో అంటే ఇన్ కేస్ AR రెహమాన్ మ్యూజిక్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి మరికొద్ది రోజుల్లో ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. సో చూడాలి, ఇన్ కేస్ ఫస్ట్ సింగిల్ కనుక వస్తే మన ఫస్ట్ గ్లిమ్స్ ఆల్రెడీ వచ్చింది. ఫస్ట్ సింగిల్ ఆ సాంగ్ కూడా కంప్లీట్గా ఏదైతే రామ్ చరణ్ కొండ ప్రాంతాల్లో చేసినటువంటి సాంగ్ ఏదైతే ఉందో అలాంటి ఒక మెలోడీని ఫస్ట్ బయటికి రిలీజ్ చేయాలని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తంగా పెద్ది ఆగమనానికి అంతా ఫిక్స్ అయిందనే చెప్పాలి. సో మరి పెద్దిపై మీ ఒపీనియన్ ఏంటి?
కామెంట్ చేయండి.